పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు. తమ అధ్యక్షురాలు మద్యం సేవించినట్లు మాట్లాడారంటూ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. వెంటనే విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో మద్యం వల్ల చాలా మంది మహిళలు వాళ్ళ తాలిబొట్టులు తెగుతున్నాయి. అలాగే మద్యం రేట్లు ఆకాశానికి అంటుకున్నాయి. మద్యాన్ని మాఫీ చేస్తాను, ఏదైతే మద్య నిషేధాన్ని తెస్తానన్న ముఖ్యమంత్రి ఈవేళ సందున బెల్ట్ షాపులు పెడుతూ ఈరోజు మద్యాన్ని ఒక వృత్తిగా ఒక ఆదాయంగా చేసుకొని ఈ రాష్ట్రంలో పెద్దలే మద్యాన్ని ఈవేళ రోడ్లపైన తీసుకొచ్చి అమ్ముతున్నారు. సిగ్గుచేటుగా ఉంది. 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టుకున్నారో ఆ ఆదాయానికి ఎంతోమంది బలవుతున్నారని మేడం గారు కామెంట్ చేసి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ మద్యం తాగి ఉందేమో, మా పురంధేశ్వరి గారు మద్యం తాగే అలవాటు ఉందేమో, ఆమె మద్యం కోసం ఎక్కువ మాట్లాడుతున్నారని చేయడం నిజంగా దురదృష్టకరం. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండడం ఈ దేశానికే సిగ్గుచేటు. మహిళలు కించపరిచిన వ్యక్తి వెంటనే రాజీనామా చేసి ఈవేళ పురంధేశ్వరి గారికి ఏదైతే వ్యాఖ్యలు అన్నారో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించారు.